చాలా రోజుల తర్వాత ఈ ఛానల్లో బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా బికాస్ ఐఎమ్ బీయింగ్ మోర్ యాక్టివ్ ఆన్ కబీర్ బ్లాగ్స్. సో ఒకవేళ మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈరోజు మనం ఒక పెట్ షాప్కి వెళ్ళబోతున్నాం గైస్. అండ్ ఆ పెట్ షాప్ మనం ఆల్రెడీ వెళ్ళినాం, బట్ దే గాట్ న్యూ స్టాక్ అనమాట. న్యూ బ్రీడ్ ఆఫ్ స్టాక్ వచ్చింది, అందు గురించి మళ్ళీ మనం వెళ్తున్నాం. బట్ ఈ బ్లాగ్లో మీకు కొత్తగా ఏముంటుందంటే బ్రీడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను గైస్. అది కాకుండా ప్రైజెస్ కూడా చాలా క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. సో మొత్తం బ్లాగ్ మీరు డెఫినెట్లీ చూడాల్సిందే. అండ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ టుడే డానీ పెట్స్ అండ్ కెనల్స్. మనకి బంజారా హిల్స్ నాగూర్ సర్కిల్ దగ్గర ఉంటుంది. ఓకేనా, చలో లెట్స్ గో. సో గైస్ రీచ్ అయిపోయినా డానీ పెట్స్ అండ్ కెనల్స్. కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్. ఓ మై గాడ్, ఫుల్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడైతే. ఓ బీగల్, ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి. ఓ మై గాడ్, సో క్యూట్, సో క్యూట్ కాఫీ. హాయ్ డేనీ అన్న. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ అబౌట్ యు? చాలా రోజుల తర్వాత. సో మన లాస్ట్ వీడియో చూసారు కదా, ఫుల్ లైక్ హంగామా అయిపోయింది. అండ్ చాలా మంది కూడా మీ పెట్ షాప్ గురించి అడగడం జరిగింది నాకు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వీడియో అన్న, నిజంగా చెప్తున్నా. సో ఈరోజు లైక్ మీ షాప్లో ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే? లాస్ట్ చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ల్యాబ్, గోల్డెన్ రిట్రీవర్, షీ ట్జూ, రాట్వైలర్, జర్మన్ షెపర్డ్, టాయ్ పర్డల్, చౌ చౌ. అట్ ప్రజెంట్ ఇన్ని బ్రీడ్స్ ఉన్నాయి. అండ్ ఏ బ్రీడ్స్ అయినా ఆన్ ఆర్డర్ మీద వెళ్తుంది. బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. బర్డ్స్లో మాకు కావాల్సి ఉన్నాయి. బేసిక్ బర్డ్ కాక్టైల్ నుంచి ఉంటుంది. హ్యాండ్ అండ్ కాక్టైల్ ఉంది, సన్కనీర్ బర్డ్స్ ఉన్నాయి, అండ్ కాకటోస్ ఉన్నాయి. బర్డ్స్ మీకు ఏది కావాలన్నా వెళ్ళి. ఏ పెట్తో స్టార్ట్ చేద్దాం మనం? విల్ స్టార్ట్ ఫ్రమ్ గోల్డెన్ రిట్రీవర్. సో ఫస్ట్ గోల్డెన్ రిట్రీవర్ గురించి కొంచెం చెప్పండి. గోల్డెన్ రిట్రీవర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటుంటాయి. వన్ ఈజ్ హాఫ్ వైట్, లైట్ గోల్డ్ అండ్ డార్క్ గోల్డ్. ఎప్పుడైనా చాలామంది ఏమంటారు అంటే గోల్డెన్ ఇంకా డార్క్ అని అంటే దిస్ ఈస్ నాట్ అ ఫైనల్ కలర్. అండ్ ఇట్ టర్న్స్ ఇంట్ ఇయర్ మీద ఏ కలర్ ఉంటే అడల్ట్ అయినాక అదే కలర్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు లైట్ ఉంటుంది, పెరిగినాక డార్క్ కలర్ షేడ్స్ వెళ్ళిపోతుంది. అండ్ రిట్రీవర్స్లో వచ్చేసి ఆ క్వాలిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ రిట్రీవర్స్, అండ్ ఏ బ్రీడ్లోనైనా క్వాలిటీస్ ఉంటాయి. డాగ్స్లో క్వాలిటీ ఏంటి అని కూడా. సారీ గైస్, కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఏమనుకోకండి. బికాస్ చాలా యాక్టివ్. ఇప్పుడు ఏంటంటే బర్డ్స్ని కూడా చాలా ఓపెన్గా ఉంచుతారు అన్న. ఎప్పుడు ఏంటంటే దాంట్లోనే ఉండవు అవి కేజెస్లో. బయట క్యాప్టివ్ బ్రీడ్స్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైజింగ్ తోటి హ్యాండ్ ఫార్ములా ఇచ్చేసి రేజ్ చేస్తారనమాట. సో ఎప్పుడు మేము 24 hours కేజ్లో పెట్టాము, చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే అన్నీ ఒకటేసారి పెట్టలేము, అన్నీ బయటకు వదిలేస్తే కొట్లాడుతూ ఉంటాయి. ఒకదాన్ని కొద్దిసేపు వదిలేసి ఒక 1.5 hours, ఇంకో దాన్ని ఇంకొక 1.5 hours వదిలేసి, అట్లా అన్ని బ్రీడ్స్ బర్డ్స్ అన్ని బయటకు వస్తాయి, మళ్ళీ లోపల పోతాయి. బ్యాక్ టు ద గోల్డెన్ రిట్రీవర్స్, క్యూట్. యా, కంటిన్యూ అన్న. దీస్ ఆర్ షో క్వాలిటీ రిట్రీవర్స్లో క్వాలిటీ బట్టి ప్రైసింగ్ ఉంటుంది. ఏంటంటే ఇందులో షేడ్స్ కలర్స్ వస్తుంటాయి. హాఫ్ వైట్ ఉంటుంది, లైట్ గోల్డ్ ఉంటుంది, అండ్ హెవీ బోన్ పప్పీస్ ఉంటాయి, అండ్ పేపర్స్ బ్లడ్ లైన్ పప్పీస్ ఉంటాయి. పెట్ క్వాలిటీ ఉంటుంది, షో క్వాలిటీ. ఇవన్నీ అంటే కొద్దిగా ఇఫ్ యూ క్లీన్లీ అబ్జర్వ్ మీకు డిఫరెన్స్ వస్తుంది, అంటే డిఫరెన్స్ తెలుస్తుంది. హౌ టు ఐడెంటిఫై ప్యూర్ బ్రీడ్. ప్యూర్ బ్రీడ్ ఎప్పుడు చూడండి, టెయిల్ రింగ్ ఇట్లా రౌండ్గా 365 degrees సర్కిల్ ఉండదు ప్యూర్ బ్రీడ్కి. అండ్ ఫర్ కూడా చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉండవద్దు. ఓకే, ప్యూర్ బ్రీడ్కి క్రాస్ బ్రీడ్కి మీరు ఎక్కడైనా తీసుకోండి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్. మీరు మోసపోవద్దని నేను మేజర్గా కబీర్ నేను ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా కస్టమర్స్కి ఎప్పుడు ఫేవర్ చేస్తుంటా. ఐ మీన్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోయేసరికి అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆబ్వియస్లీ తీసేసుకున్నాక వాళ్ళు క్రాస్ బ్రీడ్ పెద్దగా క్రాస్ బ్రీడ్ అయిపోతుంది. సో అంటే అప్పుడు తీసుకొని బాధపడుతుంటారు. బిఫోర్ టేకింగ్ కొద్దిగా స్టడీ చేస్తే యూ విల్ గెట్ టు నో. ఇంకోటి నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే అన్న ఏంటంటే ఎక్కువగా క్వాలిటీ గురించి చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. లాస్ట్ టైం కూడా మన కాన్వర్సేషన్ మీరు వింటే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే తనకి ఏంటంటే క్వాలిటీ పెట్స్ అందరూ పెంచుకోవాలి, క్రాస్ బ్రీడ్ ఉండొద్దు, మనం మోసపోవద్దని కూడా అన్న అనమాట. అది ఎందుకంటే ఇప్పుడు మనం పైసలు పెడుతున్నాము అంటే ఇట్స్ ఓన్ కమ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పైసా పెడుతున్నాము, ఫుడ్ పెడతాము, మంచి ప్రేమ చూసుకుంటాము. ఇట్ ఈస్ అ పెట్.
కాకపోతే ఏంటంటే పైసలు పెట్టి మోసపోవద్దు అది. అండ్ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా బెస్ట్ వన్ చూస్ చేసుకోవాలి. ఓకే, బెస్ట్ వన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ప్యూర్ ఏంటి, క్రాస్ ఏంటి, అది నేను చెప్తుంటాను. ప్రతి బ్రీడ్లో మీరు అది ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఇక్కడ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు అక్కడ ప్యూర్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్ యూ కెన్ ఐడెంటిఫై చేసుకొని ప్యూర్ బ్రీడే తీసుకోండి. మోసపోకండి. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ షుడ్ బి హ్యాపీ అంతే. మీకు ఒకవేళ అక్కడ మంచి మీ ఏరియాలో కూడా మంచి పెట్ స్టోర్స్ ఉంటారు, బ్రీడర్స్ ఉంటారు, కన్సల్ట్ చేయండి. ఇన్ కేస్ లేకపోతే మీరు మాకు కాల్ చేస్తే మేము పంపిస్తాం. త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణ మొత్తం మేము సప్లై చేస్తాం. అండ్ మేజర్గా ఎట్లా చూడాలి అని అంటే ఫర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ద గోల్డెన్స్కి ఎక్కువ ఫర్రే క్యూట్గా అందంగా ఉంటుంది. ఫర్ ఉండాలి. ఫర్ లేకుండా చిన్నగా ఉంటే ఇట్స్ నాట్ అ ప్యూర్ వన్. అండ్ ఇంకోటి టెయిల్ అనేది ఇట్లా కిందికి ఉండాలి. ఇట్లా కిందికి ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇట్ షుడ్ నాట్ లైక్ ఇట్లా రింగ్ ఇట్లా రౌండ్గా ఉండొద్దు. అది క్రాస్ బ్రీడ్ అనమాట. ఓకే. అండ్ ఇందులో క్వాలిటీస్ కాల్ చేసినాక నార్మల్గా పెట్ క్వాలిటీ ఉంటుంది. పెట్ క్వాలిటీ ఏంటంటే కొద్దిగా బోన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఫర్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ హెడ్ సైజ్ కొద్దిగా చిన్నగా ఉండి షార్ప్ నాజుల్ వస్తుంది. ఓకే. ఇది కూడా ప్యూరే, కాకపోతే స్టాండర్డ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే దాన్ని బట్టి ప్రైసింగ్ కూడా ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఎప్పుడైనా ప్రైస్ లాస్ట్ టైం కూడా అదే కంప్లైంట్ లేదు, చిన్న కంప్లైంట్ ఏంటంటే మనం ప్రైజెస్ గురించి ఎందుకు మేము డిస్కస్ చేయలేకపోతున్నాం అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్వాలిటీ బట్టి రీజన్స్ ఉంటుంది. క్వాలిటీ నెక్స్ట్ మేల్ ఫీమేల్కి. అండ్ ఇంకొకటి పెట్ క్వాలిటీ అని ఉంటుంది. కొద్దిగా స్టాండర్డ్ తక్కువ ఉంటుంది. హైట్లో కానీ, బోన్ సైజ్లో కానీ, హెడ్ సైజ్లో కానీ, కోట్లు కానీ కొద్దిగా తక్కువ ఉంటాయి. అవన్నీ చాలా దగ్గర ఎక్కువ దగ్గర దొరికేటి అవే ఎక్కువ ఆ క్వాలిటీయే దొరుకుతాయి. ఇవేంటంటే దీని గ్రాండ్ ఫాదర్ థాయిలాండ్ నుంచి వచ్చింది, థై ఇంపోర్టర్. దీన్ని సో బ్లడ్ లైన్ అండ్ బయట నుంచి తెచ్చిన ఏంటంటే ల్యాక్స్లో పెట్టి తీసుకొని వస్తారు కాబట్టి సో ద బెస్ట్ వన్ ఇండియాకి తెస్తారు. ఎందుకంటే డాగ్ షోస్లో పార్టిసిపేట్ చేసి క్వాలిటీ ఒక్కొక్కరికన్నా ఒకటి నా దగ్గర మంచిగా ఉండాలి అంటే. సో దట్స్ హౌ మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చిన్న సైన్స్ ఇప్పుడు అన్న చెప్తుంది ఏంటంటే ప్రైజెస్ కూడా కొంతమంది ఫోన్ చేసి అంటే కొంతమంది ఎట్లా అంటే ఇంత తక్కువలో వస్తాయి కదా అని అంటే వస్తాయి తక్కువకి, కానీ మేము తక్కువ అంటే నార్మల్ క్వాలిటీ అమ్మం. డిఫరెన్స్ ఇప్పుడు అవి చాలా మంది దగ్గర దొరుకుతాయి. ద బెస్ట్ క్వాలిటీ అమ్మనికి ఇవ్వనికి నేను ట్రై చేస్తుంటాను. ఎందుకంటే ఇట్ విల్ బి అ మెంబర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. 12 to 15 years ఉంటుంది. అండ్ వీటికి ఫుడ్ అన్న లైక్ ఫుడ్ వచ్చేసి నేను చెప్తున్నాను. ఫుడ్ వచ్చేసి ఇనిషియల్లీ స్టార్టర్స్ ఉంటాయి. పప్పీ ఫుడ్ ఉంటుంది స్టార్టర్స్. దాని తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ అయితే 2 months స్టార్టర్స్ పెట్టాలి. దాని తర్వాత పప్పీ ఫుడ్, తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. సో బేసికల్గా ఏంటంటే తక్కువలో దొరుకుతాయి. అవి పెట్ క్వాలిటీ అన్నమాట. అవి నేనేమో అమ్మాను కదా, నేను నార్మల్గా అయితే మంచి గుడ్ క్వాలిటీ అండ్ షో క్వాలిటీ అమ్ముతా. పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. మేజర్గా దే విల్ గెట్ కన్ఫ్యూజ్. ఎట్లా అంటే పెట్ క్వాలిటీ బయట వాళ్ళు పెట్ క్వాలిటీ అమ్మేస్తారు, తక్కువ ఉంటుంది. ఇదేమో మనం ఆ రేట్లో రావు కదా. ఇవి క్వాలిటీ అనేది ఎప్పుడైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారు, మోసపోతుంటారు. అరే తక్కువకి వస్తుందని తీసేసుకుంటారు. చిన్నప్పుడు క్యూట్గా ఉంటుంది, కానీ పెరిగినాక ఏంటంటే దాని ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. సో అక్కడ దాన్ని మనం తక్కువకి వస్తుందని తీసుకుంటారు, కానీ పెరిగినాక ఎట్లా వస్తుంది, ఏమవుతుంది, దే డజంట్ హ్యావ్ అంటే తెలియదు. చిన్నప్పుడు ఊరుకు పిల్లలు క్యూట్ ఉంటాయి. సో దే విల్ బై. తర్వాత పెరిగినాక హైట్ రాకపోవడం, బోన్ సైజ్ రాకపోవడం, అప్పుడు ఇబ్బంది పడుతుంటాం. అండ్ అన్న ఇప్పుడు మీకు ఒక లిస్ట్ కూడా ఇస్తారనమాట, మెయింటెనెన్స్ లిస్ట్. ఫుడ్ ఎలా, ఏం ఫుడ్ పెట్టాలి, యూనో ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ప్రతి ఒక్క మీకు లిస్ట్ లాగా ఇస్తారనమాట. సో డోంట్ వరీ, ఆ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అన్న లాస్ట్లో ఉన్న లైఫ్ స్పాన్ అండ్ ప్రైస్. లైఫ్ స్పాన్ 12 to 15 years ఉంటుంది. ఓకే, 12 to 15 years ఉంటుంది. అండ్ ప్రైసింగ్ డిపెండ్స్ ఆన్ పెట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ, మేల్ ఫీమేల్. ఓకే, ఆర్ మీరు నాకు కాల్ చేయండి, వాట్సాప్ నెంబర్కి నేను ఫొటోస్ పంపిస్తాను, దాన్ని బట్టి ప్రైజెస్ ఇస్తాను, ఏమేమి క్వాలిటీ, ఏమేమి ప్రైజెస్. స్టిల్ ఇఫ్ యూ కెన్ సే లైక్ లోయర్ నుంచి హైయర్ దాకా. లోయర్ ఎండ్ నుంచి అంటే పెట్ క్వాలిటీ ఫీమేల్ నుంచి 15,000 ఉంటుంది. పెట్ క్వాలిటీ ఫీమేల్, మేల్ 18,000 to 20,000 ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడు ప్రైజెస్ అనేది ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి అట్లా. సో ఇప్పుడు ఉండే ప్రైజెస్ ఇప్పుడు అండ్ మాక్సిమం క్వాలిటీ హెవీ సైజ్, హెవీ బోన్ 25-26 ఉంటుంది. మంచి క్వాలిటీ 28 ఉంటుంది. ఇంకా మంచి పేరెంట్స్, ఇంకా బ్లడ్ లైన్ ఇంపోర్ట్ విత్ సర్టిఫికేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. కాల్ చేయండి, ఐ షేర్ ద ఫోటోస్ అండ్ ఇన్ డీటెయిల్గా చెప్తాను అన్ని. ఇప్పుడు ఓకే, దట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్ గైస్. ఇప్పుడు మనం వేరే పప్పీ చూద్దాం. సో గైస్, ఇది మన సెకండ్ పప్పీ. సో బ్రౌన్ కలర్లో ఉంది చూడండి. ఇట్స్ లైక్ ఎ టాయ్ బ్రీడ్ అన్న. ఇది టాయ్ బ్రీడ్, ఇట్స్ మినియేచర్ పూడల్. ఓకే, అండ్ టాయ్ బ్రీడ్, అండ్ టాయ్ బ్రీడ్లో వస్తుంది చిన్నగా, వెరీ రేర్. అంటే ఇది ఇండియనా లేదంటే
అంటే బయట నుంచి వచ్చిన అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బ్రీడ్ అయినాయి, బయట నుంచి తెప్పించేసి ఇక్కడనే బ్రీడ్ అయిపోయినాయి. ఇది రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్. ఇట్స్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ రేర్ బ్రీడ్. అండ్ టాయ్ బ్రీడ్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు, నాకు చాలా తక్కువ ఉంటుంది. వాకింగ్ అవసరం లేదు అండ్ స్పేస్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, ఫుడ్ కూడా కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, కొద్దిగానే తింటుంది. లైఫ్ స్పాన్ ఉంది ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ 15 to 16 years వస్తుంది. వెరీ యాక్టివ్, చిన్న పిల్లలతో కిడ్స్ ఫ్రెండ్లీ. ఎంత పెరిగినా ఇంతే ఉంటుంది చిన్నగా. అంటే మాక్సిమం హైట్ ఎంత 7-8 kgs వస్తుంది, 1 feet లోపలనే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. హ్యాండిల్ ఈజీలీ, వెరీ ప్లేఫుల్ విత్ కిడ్స్. మంచిగా కర్లీ హెయిర్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ టాయ్ బ్రీడ్ అంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. టాయ్ బ్రీడ్స్లో ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎగ్జాటిక్ బ్రీడ్స్. అంటే మీరు ప్రైస్ చెప్పగలరా? డిపెండ్స్ ఆన్ అగైన్, అదే మీరు చెప్తారు బట్ స్టిల్ ఒకసారి టాయ్ బ్రీడ్స్కి అట్లీస్ట్ ఈ బ్రీడ్లో ఏజ్ ఎంత అని చెప్పండి. ఏజ్ ఎంత? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 2 months ఓల్డ్, వ్యాక్సినేటెడ్. ఓకే, 2 months వ్యాక్సినేటెడ్. స్టార్ట్స్ ఫ్రమ్ 70,000 నుంచి ప్లస్ ఉంటుంది. ఇంకా 70,000 ప్లస్ మినిమం. టాయ్ బ్రీడ్స్లో తక్కువ కూడా ఉన్నాయి. అందులో ఇది ప్రీమియం బ్రీడ్, ప్రీమియం 70 to 80, 90 కూడా ఉంటాయి అందులో. అంటే బట్ జనరల్గా ఏంటంటే నార్మల్ పప్పీస్తో కంపేర్ చేస్తే టాయ్ బ్రీడ్స్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి, అది మనం అంటే బ్రీడ్ బట్టి ఇప్పుడు చివావా ఉంటుంది, అది టాయ్ బ్రీడ్ కిందకి వస్తుంది, కొద్దిగా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్, ఇట్ విల్ బి లెస్. ఓకే. అండ్ అంటే బేసిక్లీ ఇండోర్ పప్పీ కాబట్టి అవుట్డోర్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందో ఎక్కువ సన్లు ఎక్కడైనా తీసుకెళ్తే అలా? ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఇంకా బయట కట్టేయద్దు. ఇండోర్ డాగ్ కాబట్టి లోపలనే ఫ్రీగా వదిలేస్తుంది. సో ఇండోర్ డాగ్ గైస్. సో ఆఫ్ కోర్స్ టాయ్ బ్రీడ్ అంటే ఇండోరే ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అండ్ లేడీస్ ఎవరైనా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఈజీ టు హ్యాండిల్, చాలా ఈజీ టు హ్యాండిల్. పిల్లలు కిడ్స్ ఫ్రెండ్లీ, చాలా ఈజీ టు హ్యాండిల్. సో దట్స్ అబౌట్ నేచర్ ఫుడ్. ఓ మై గాడ్, సో క్యూట్, ఫరీగా ఉన్నా అన్న. బ్రీడ్ ఇస్ చావ్. చాలా ఫరీగా వస్తుంది. ఒక చిన్న బేర్ ఎట్లుంటుంది, ఎలుగుబంటి పిల్ల, సేమ్ ఇట్ గ్రోస్ లైక్ దట్. సో సంథింగ్ అబౌట్ దిస్ బ్రీడ్. దీస్ బ్రీడ్స్ ఆర్ వెరీ యూనిక్ అండ్ రేర్. రేర్గా ఉంటాయి, ఇంకా యూనిక్గా ఉంటాయి. యూనిక్ ఉంటుంది. ఇట్స్ లైక్ స్మాల్ చిన్న లయన్ పిల్ల ఎట్లుంటుంది, టెడ్డీ బేర్ లయన్ పిల్ల విత్ ద ఫర్, ఇట్ లుక్స్ లైక్ దట్. యాక్చువల్లీ చూస్తే లాయన్ లాగానే ఉంటుంది చిన్నప్పుడు చూస్తే మాత్రం. పెరిగినాక కూడా విత్ ద ఫర్ ఇట్ లుక్స్ లైక్ అస్. ఇప్పుడు ఏజ్ ఎంత అన్నది? ఇట్స్ 50 plus days, 50 days plus. 50 days చూడండి ఎలా ఎంత గ్రో అయింది. మాక్సిమం హైట్ ఎంత పెరుగుతుంది? ఇట్ గ్రోస్ అప్ టు 1.5 feet like that. 1.5? ఇక్కడ వరకు వస్తుంది, మన నీస్ వరకు వస్తుంది. గ్రోస్ అప్ టు అవర్ నీస్. చాలా క్యూట్, మంచి షో క్వాలిటీ పప్పీ ఫర్ ద రష్యన్ ఇంపోర్ట్. చాలా మంచి బ్రీడ్ అది, ఇండోర్ బ్రీడ్. ఇట్స్ నాట్ అ సెక్యూరిటీ, ఇట్స్ అ ఇండోర్ బ్రీడ్, కంపానియన్. ద కంపానియన్ బ్రీడ్ ఎట్లా అంటే మీరు ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసి అందరితో సోషలైజ్ చేస్తే ఫ్రెండ్లీ ఉంటుంది. ఇఫ్ నాట్ ఇట్ విల్ బికమ్ అగ్రెసివ్. మీరు చైన్ తోటి కట్టేయండి, కొట్టండి, అట్లా చేసి అనుకోండి, ఏ బ్రీడ్ అయినా ఇట్ విల్ బికమ్ వెరీ అగ్రెసివ్, డామేజెస్. ఎప్పుడైనా డాగ్స్ని పెంచే పద్ధతి తెలుసుకోవాలి. ఎప్పుడు దే షుడ్ నాట్ చైన్ దెమ్. ఎప్పుడైనా ఎప్పుడు చైన్ వేసేసి, ఎప్పుడు డాగ్ కేజ్లో పెట్టేసి, ఎప్పుడు ఒకటే రూమ్లో బయటికి తీసుకోపోకుండా ఇట్ విల్ గెట్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎట్లా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు దాని ఫెరోషియస్గా అవుతాయి. అండ్ దీనికి ఎన్ని మంత్స్ దాకా స్టార్టర్ ఫుడ్ పెట్టచ్చు? 2 months. దేనికైనా 1-2 months ఉంటుంది. దాని తర్వాత పప్పి ఫుడ్. ఏ బ్రీడ్కైనా సేమ్ ఫుడ్. ఓకే, ఏ బ్రీడ్కైనా ఫుడ్ అయితే దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. అండ్ ఫుడ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇనిషియలీ 4 to 5 times పెట్టవచ్చు, 4 hours గ్యాప్లో. 3 months తర్వాత 4 times, మళ్ళీ ఇంకొక 2 months తర్వాత 3 times, పెరిగినాక ట్వైస్, పొద్దున సాయంత్రం. లైఫ్ స్పాన్ ఇది కూడా సేమ్ 12 to 15 years. 12 to 15 years. గ్రేట్ అన్న. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాల్సిందే మనం, ప్రైస్ అన్న. ప్రైసింగ్ కాస్ట్ అదే కలర్ బట్టి ఉంటుంది. ఇందులో బ్లాక్, బ్రౌన్, క్రీమ్ ఈ షేడ్స్ వస్తుంటాయి. ప్రైస్ మెయిల్ అండ్ ఫీమేల్ బట్టి స్టార్ట్ ఫ్రమ్ 45 పెట్ క్వాలిటీ అండ్ 60-65 వరకు ఉంటుంది. అది థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ పెట్. సో దీని బ్రీడ్ అయితే నేను అడగానన్నా, నాకు తెలుసు, జర్మన్ షెపర్డ్. వెరీ ఇంటెలిజెంట్ డాగ్. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో స్వయంగా వాళ్ళు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అంటే అలాంటి వాళ్ళు లైక్ నేను పోలీస్ వాళ్ళ దగ్గర చూస్తాను, లైక్ జర్మన్ షెపర్డ్, మిలిటరీ, అథ్లీట్స్ దగ్గర ఉంటాయి. అంటే దానికి ఏదైనా రీజన్ ఉందా? See, these are working dogs. These are not, అంటే ఇదేంటంటే వాకింగ్ తీసుకెళ్ళాలి,
అండ్ సెక్యూరిటీ, మెయిన్గా ఇది సెక్యూరిటీ మనతో ఎంత చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా వస్తే బాకింగ్ గార్డింగ్ చేస్తుంటుంది అండ్ ఎవరిని లోపల రానియదు. వెరీ వెరీ ఇంటెలిజెంట్, ఎవర్ గ్రీన్ బ్రీడ్ ఇది. ఒక మాటలో చెప్పాలంటే ఎవర్ గ్రీన్, ఎప్పటి నుంచో ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అట్ ద సేమ్ టైం గార్డింగ్ చేస్తుంది. వెరీ ఇంటెలిజెంట్, లాయల్, చిన్న పిల్లలతో కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది, అప్పుడే దీనికి ఫిట్గా ఉంటాయి. పెద్ద హౌస్, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వదిలేయండి, మంచిగా రౌండ్స్ కొడుతుంటుంది. జనరల్గా ఇప్పుడు లైక్ ఎన్ని కిలోమీటర్స్ ఇట్ షుడ్ వాక్ ఇన్ అ డే? ఇట్స్ మనం ఇట్లా పర్టికులర్ ఇన్ని కిలోమీటర్స్ అని ఉండదు. సో ఎంత మంచిగా వాకింగ్, మీరు దాన్ని వాకింగ్ తీసుకెళ్ళిపోతే మనం ఫిట్గా ఉంటాము. సో ఇది కూడా ఫిట్ ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. మీరు 1 కిలోమీటర్ తీసుకోవచ్చు, 1.5 కిలోమీటర్ తీసుకోవచ్చు. ఎట్లయినా మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటారు, అంటే పార్టీకి తీసుకెళ్ళాలి కాబట్టి సో అట్లనే కొద్దిగా ఫ్లెక్స్ చేసేస్తే అయిపోతుంటుంది. అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే జర్మన్ షెపర్డ్ గురించి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. సో ద థింగ్ ఈస్ ఆబ్వియస్లీ ఎక్కువ అనైతే కాదు, ఉంటుంది. మెయింటెనెన్స్ విల్ బి దేర్. అంత ఎక్కువ అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఏంటంటే ఫర్ లాంగ్ కోట్ తీసుకోండి, ఫర్ అనేది యూ నీడ్ టు గ్రూమ్ చేస్తే ఏమైతే డెడ్ ఎయిర్ అంతా హోమ్లో వచ్చేస్తుంది. ఓకే వాకింగ్ తీసుకెళ్ళాలి, అదే మెయింటెనెన్స్. ఫుడ్ పెట్టాలి, దాన్ని వాకింగ్ తిప్పాలి. ఇవాళ టైం ఎవరికి లేదు, బిజీ షెడ్యూల్. సో వాకింగ్ తీసుకపోని వాళ్ళకి ఇది సూట్ కాదు. కాకపోతే వాకింగ్ తీసుకపోతే ఏంటంటే ఇది హెల్తీగా ఉంటుంది, వాకింగ్ డాగ్స్ కాబట్టి గార్డింగ్ చేస్తుంది. వాకింగ్ అన్నా లేదు, పెద్ద స్పేస్ ఉందంటే తిరుగుకుంటూ కూర్చుంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఓకే. బట్ వెరీ 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 గుడ్ బ్రీడ్, మంచి డాగ్. అండ్ లైఫ్ స్పాన్ ఇది సేమ్ యాజ్ మీడియం బ్రీడ్స్ అండర్ కమ్స్ 12 to 15 years. టాయ్ బ్రీడ్స్ వచ్చేసి 12 to 16 years కూడా వస్తాయి. అండ్ గెయిన్ బ్రీడ్స్ ఉంటాయి, చైన్ బెనార్డ్స్ ఇట్లాంటి ఫ్రెంచ్ మాస్టిఫ్స్, అవి కొద్దిగా ఆన్ ఆర్డర్లోనే తీసుకోవాలి. అది వచ్చేసి ఆర్డర్ మీద ఇస్తాను, అవి వచ్చేసి మీకు అప్ టు 8 years ఉంటుంది. అండ్ జర్మన్ షెపర్డ్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? సో బేసికల్గా జర్మన్ షెపర్డ్ దే నీడ్ ఆ ప్రోటీన్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడైతే పప్పీ ఫుడ్స్ ఉంటాయి. ఆఫ్టర్ 6 months యూ కెన్ గివ్ చికెన్ రైస్ 1 time, ట్వైస్ అండ్ వీక్లో 2 times ఇవ్వచ్చు. అండ్ అన్ని పప్పులు కలిపేసి కూడా పెట్టవచ్చు. సో ఇవ్వచ్చు. లేదు వెజ్లో కూడా అలవాటు చేస్తా అంటే వెజ్లో అన్ని పల్సెస్ క్యారెట్, బీట్రూట్ అన్నీ చేసి కూడా ఇవ్వచ్చు. అది గైస్ ఐ థింక్. బట్ దే నీడ్ ఆ న్యూట్రిషన్, ప్రోటీన్ కావాలి, మంచి చాలా కావాలి కాబట్టి చికెన్ మస్ట్ అండ్ షుడ్ ఇస్తే బాగుంటుంది. వీక్లీ ట్వైస్ అయితే ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ ఇట్లా పెట్టాలి. సో మీకు సెక్యూరిటీ ఉంటుంది, కంపానియన్ ఉంటుంది, చాలా మంచిగా ఇంటెలిజెంట్. అండ్ నవ్ డేస్ ఏంటంటే మనకి టైం వాకింగ్ పోలేము. ఒకవేళ పప్పి పెంచుకుంటారు కొంతమంది, అంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, డాక్టర్ సజెస్ట్ చేస్తాడు హ్యావ్ టు టేక్ అప్ పెట్. వై? ఎందుకంటే పప్పి ఉందనుకోండి ఎట్లయినా తీసుకొని వెళ్ళాలి వాకింగ్కి, 40 తీసుకెళ్ళాలి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, పప్పీస్తో తీసుకొని ఇంకా వాళ్ళు కూడా వాకింగ్కి వెళ్తుంటారు, ఇవి కూడా వాకింగ్ అయిపోతుంటాయి. సో దట్స్ సెక్యూరిటీ, లాయల్, కంపానియన్, వాకింగ్ అన్ని ప్లస్సే ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్గా ఏ పెట్స్ అయినా తీసుకోండి, మనం ఎంతో వర్క్ నుంచి వస్తుంటాం కదా, స్ట్రెస్ మీద ఉంటాం. వచ్చి ఒక 10 minutes 15 minutes దీంతో స్పెండ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఈ ట్రస్ట్ యూ ఆర్ నాట్, పెట్ల వాళ్ళు తెలిసి 6 years. సో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, వచ్చి వీటితో స్పెండ్ చేసిన టైం ఉంటుంది కదా, టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అందుకోసమన్నా పెట్స్ నవ్ డేస్ పీపుల్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చూపిస్తున్నారు. అండ్ ఫైనలీ అన్న ఆఫ్ కోర్స్ గోల్డెన్ క్వశ్చన్, ప్రైస్. ఇందులో ఏంటంటే సింగిల్ కోట్ విల్ బి దేర్. సింగిల్ కోట్ ఉంటుంది, హెయిర్ తక్కువ ఉంటుంది, మీడియం బుష్ కోట్ వస్తుంది, లాంగ్ కోట్ వస్తుంది. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి. పెట్ క్వాలిటీ విల్ గెట్ ఫర్ లెసర్ ప్రైస్ లైక్ 15 to 18 ఉంటుంది. కొద్దిగా మంచి క్వాలిటీ, వెల్ బిల్ట్, హైట్, లెంత్ మంచిగా కావాలంటే ఒక 25 ఉంటుంది. అండ్ ఇంకో ఇంపోర్ట్స్ డిగ్రీస్ ఉంటాయి, మంచి బ్లడ్ లైన్, అవి ఇంక ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వీటికి ఏంటంటే సటన్ స్టాండర్డ్ ప్రైస్, ఈ జర్మన్ షెపర్డ్ ఇంతే ప్రైస్ ఉంది అని ఉండాలి అని ఏమి లేవు. సో బేసికల్గా పెడిగ్రీ, క్వాలిటీ, కోట్, లాంగ్ కోట్, వీటి బట్టి ప్రైస్ ఉంటుంది. సో మీకు ఏదైనా కూడా మార్కెట్ నుంచి ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ విల్ గివ్. అండ్ యాజ్ యూజువల్గానే డిస్క్రిప్షన్లో డానియల్ నెంబర్ పెడతాను, జెన్యూన్ ఎంక్వైరీ కావాలంటే డెఫినెట్లీ కాల్. ఓకేనా? సో దట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్ గైస్. సో హియర్ ఆర్ బ్యూటిఫుల్ షిట్జూస్,
చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. కొంచెం ఫస్ట్ లైక్ బిఫోర్ వీ టాక్ అండ్ ఐ వాంట్ టు షో దెమ్. కొంచెం ముందు రండి. వాళ్ళ ఐస్ చూడండి guys ఒకసారి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇలా చూసి చూడండి నన్ను. సో మేల్ అండ్ ఫీమేల్ అన్న బోత్? బోత్ ఆర్ మేల్స్. బోత్ ఆర్ మేల్స్. ఈవెన్ వీ హ్యావ్ అ ఫీమేల్స్ ఆల్సో. ఓకే, ఫీమేల్స్ కూడా ఉంది. సంథింగ్ అబౌట్ షీ ట్జూ అండ్ మెయింటెనెన్స్. షిట్జూస్ వచ్చేసి బెస్ట్ బ్రీడ్, ఫ్రెండ్లీ, అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు. లెస్ మెయింటెనెన్స్, ఎవరైనా చిన్నగా ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. మెయిన్గా షిట్జూ డజంట్ షెడ్ ఎట్ ఆల్. ఇట్ హాజ్ ఇది ఫర్ ఎక్కువ ఉంటుంది అండ్ షెడింగ్ ఉండదు. అంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు, చాలా తక్కువ, 1-2% ఉంటుంది. వేరే దానికైతే 20-30% దాకా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, న్యూట్రిషన్ తక్కువ ఉండదు. బేసికల్గా దీనికి మాత్రం షెడింగ్ చాలా 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 తక్కువ ఉంటుంది. చాలా అంటే అసలు ఉండదు అని చెప్పాలా. మాక్సిమం 1% or 2%. ఎస్పెషల్లీ ఎందుకంటే అపార్ట్మెంట్స్లో మనం క్లీన్ చేస్తుంటారు చాలా మంది. షెడింగ్ అంటే ఆస్తమా పేషెంట్స్ షెడింగ్ ఉండదు, షెడింగ్ ఉండొద్దు అని అంటారు. ఫర్ చూడడానికి మంచిగా ఉండాలి అంటే లుక్ ఫర్ తోటే బాగుంటుంది. సో ఫ్రెండ్లీ బ్రీడ్ అండ్ వెరీ గుడ్ ప్లేఫుల్ విత్ ద కిడ్స్, చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఇందులో మీరు ఎట్లా హౌ టు ఐడెంటిఫై ప్యూర్ బిట్వీన్ నార్మల్ క్వాలిటీ. ఇప్పుడు తక్కువలో కొంతమంది అమ్మేస్తారు. ఎందుకు తక్కువలో అమ్మేస్తారు అని అంటే ద బ్రీడ్ బిట్వీన్ క్రాస్ బ్రీడ్ బిట్వీన్ లాసా ప్సో ఇంటూ షిట్జూ. ఇప్పుడు లాసా ప్సో మదర్ ఉందనుకోండి, షిట్జూ క్రాస్ చేసేసి అవి తీసేసి అమ్మేస్తారు. ఎట్లా ఐడెంటిఫై, అది చిన్నప్పుడు కూడా ఫరీ బ్రీడ్ కాబట్టి క్యూట్గా ఉంటుంది, కానీ పెరిగినాక దాని ఒరిజినాలిటీ బిహేవియర్లో చేంజ్ ఉంటుంది. క్రాస్ బ్రీడ్ చేసుకుంటే ఏంటంటే బిహేవియర్ మేజర్ చేంజ్ ఉంటుంది. లుక్ వైజ్ లుక్ ఎట్లున్నా అంటే నేను యాక్చువల్లీ డాగ్ పార్క్ వెళ్ళినా అన్న, అక్కడ కూడా నాకు క్రాస్ బ్రీడ్ అండ్ ఒక ప్యూర్ బ్రీడ్ ఉండే. క్లియర్లీ నాకైతే డిఫరెన్స్ అర్థమైంది గైస్. అండ్ నిజంగా మనం తీసుకోవాలంటే ఎప్పుడైనా ప్యూర్ బ్రీడ్ తీసుకోవాలి, అది ఐడెంటిఫై చేసి తీసుకోవాలన్నమాట. ఇది ఆ క్రాస్ బ్రీడ్ కుక్క కాదా, క్రాస్ బ్రీడ్ ఎందుకు మీరు అట్లా చేస్తారు అని కొంతమంది అంటుంటారు. సో 100% అది కూడా కుక్కనే, అది కూడా మంచిదే. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లుక్ వైజ్ అది పక్కన పెట్టండి. ఏదైనా పెట్టే మన ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ అయినా కూడా మంచి పెట్స్ అది. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, వెన్ 2 బ్రీడ్ మిక్స్ అయితే దాని బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి? 2 టైప్స్ వస్తాయి. ఒకటి, 2 బ్రీడ్లు మిక్స్ అయినప్పుడు అది హైపర్ అయిపోతుంది అండ్ బిహేవియర్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, ఎప్పుడైతే ఒక డాగ్ ఓనర్ ప్రాపర్గా పెంచలేదు, ఏజ్లోనే పెట్టిండు, ఎప్పుడు చైనేజ్ కట్టిండు, దాన్ని కొడతాడు, అప్పుడు ఏమైతే బిహేవియర్ ప్రాబ్లమ్. ఓకే, సో మేజర్గా మీరు మిక్స్ బ్రీడ్స్ తీసేసుకుంటే ఏంటంటే అవి కూడా మంచి పెట్సే, కానీ కాకపోతే బిహేవియరల్ ఇష్యూస్ వస్తుంటాయి. కరవడం లాంటివి, ఫెరోషియస్ అవ్వడం లాంటివి, కొద్దిగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మేజర్గా మీరు పైసా పెట్టి ఇట్లాంటివి తీసుకొని అంటే మోసపోవద్దు అని మెయిన్ నా ఇంటెన్షన్. సో అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే నాజల్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ నాజల్, ముక్కు. ఓకే, ముక్కు మీరు చూసినట్లయితే ఇట్లా సైడ్ నుంచి చూడండి, ఇట్లా పంచి ఉంటుంది, హెడ్ సైజ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, సైడ్ నుంచి చూస్తుంటే ఇట్లుంటుంది. ఓకే, చూసారా? ఓకే, ఇట్ షుడ్ నాట్ కమ్, బయటికి రావద్దు. ఇట్లా 1 ఇంచ్, ఇప్పుడు ఇది చూడండి, హాఫ్ ఇంచ్, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతే ఉండాలి. ఇప్పుడు 1 ఇంచ్ ప్లస్ ఎక్కువ వచ్చేసింది అనుకో, 1 ఇంచ్ కన్నా పెద్దగా వచ్చింది అనుకో, కొద్దిగా మిక్స్ ఉంటుంది, గ్రాండ్ ఫాదర్ను గ్రాండ్ మదర్ అట్లా. సో ప్రైజెస్ బయట అనేది ఏది పడితే అమ్మేసేస్తారు, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కష్టమే. సో వెరెవర్ యూ టేక్, కొద్దిగా చూసి కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని రిఫర్ చేసుకొని లెద్దం. అండ్ వాట్ ఎవర్ మీరు తీసుకునేది 100% మా సైడ్ నుంచి లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది. ఏ బ్రీడ్ అనేది తీసుకొని లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఉంటుంది. దట్స్ ఫర్ 100% షూర్. అంటే వేరే వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మా దగ్గర ఏదైనా కొనండి, లైఫ్ టైం బ్రీడ్ గ్యారెంటీ ఇస్తాను అండ్ గైడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే అది గైడ్. దిస్ ఇస్ వాట్. అండ్ దీనికి ఫుడ్ అన్న, ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఇనిషియల్లీ సేమ్ అన్ని బ్రీడ్స్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ వచ్చి సెర్లాక్, నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్, నెక్స్ట్ వచ్చేసి పప్పీ ఫుడ్. అది ఒక 2 months గ్యాప్, 1 month. సెర్లాక్ ఒక 115 days to 20 days ఇచ్చినా సరిపోతుంది. దాని తర్వాత స్టార్టర్ 1 month, 1.5, 2 months ఇస్తుంది. తర్వాత ఒక 2 months పప్పీ ఫుడ్ పెట్టేసి 5-6 months అప్పుడు కొద్దిగా పెద్దగా అవుతాయి కాబట్టి మనం హోమ్ మేడ్ ఫుడ్ పెట్టినా డైజెషన్ అయిపోతుంది. రైట్. సో అది ఉంటుంది. అండ్ లైఫ్ స్పాన్ 12 to 60 days. 12 to 16. సేమ్ ఈవెన్ ఫర్ షిట్జూ. స్మాల్ బ్రీడ్స్కి ఎప్పుడైతే స్మాల్ బ్రీడ్స్ ఉంటాయో అవి లైఫ్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ వాకింగ్ అవసరం లేదు, చిన్న అపార్ట్మెంట్ అయినా మేనేజబుల్ ఉంటుంది అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ.
యూ కెన్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉంటాయి, ఇది లైట్ షేడ్స్ ఉంటాయి, ట్రై కలర్, వైట్, బ్లాక్, లైట్ బ్రౌన్ ఉంటుంది. ఇంకో కలర్స్ ఉంటాయి, దిస్ ఇస్ కాల్డ్, ఇది వచ్చేసి 40 days పప్పీస్, అది వచ్చి 45 to 50 days పప్పీస్. ఇది వచ్చేసి చూడండి షేడ్స్ ఇక్కడ ఉంటుంది. ఇంకా బర్గండీ కలర్లో ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, ట్రై కలర్ ఉంటుంది, నాజిల్స్ ఇట్లా హెడ్సెస్ పెద్ద ఉంటాయి. బతా పల్టా ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి. మీ ఇంకొక వీడియోలో షోడ్ యూనో ఆ కలర్ కూడా ఉంటుంది, అది బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఫైనలీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద గోల్డెన్ క్వశ్చన్, ప్రైస్. ప్రైజెస్ అదే చెప్పాను కదా, పెట్ క్వాలిటీ, మిక్స్ బ్రీడ్స్, హైట్ ఎక్కువ పెరిగేది, సైజ్ ఎక్కువ పెరిగేది, యూ విల్ గెట్ ఫర్ లెసర్ ప్రైస్. బట్ మినిమం షిట్సు మినిమం థింగ్ ఈజ్ మినిమం మీకు 18 నుంచి నార్మల్ క్వాలిటీ అయితే, నార్మల్ ఇన్ ద సెన్స్ చెప్పిన మిక్సింగ్ బ్రీడ్స్ అవన్నీ 18-20 అట్లా దొరికిపోతాయి మన షాప్లో. 18-20 నుంచి స్టార్ట్. మన షాప్లో కాదు, అది మిక్స్డ్ బ్రీడ్స్ అవన్నీ. ఓకే 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 అది మన షాప్లో అంటే క్వాలిటీ మినిమం ఒక 23 నుంచి ఓకే ఒక 26-28 బ్లడ్ లైన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఒకటి ఈ ప్రైజెస్ అనేది ఎట్ ప్రజెంట్ మార్కెట్, ఇప్పుడు మీరు ఈ వీడియో అనేది లైఫ్ టైం ఉంటుంది ఇందులో యూట్యూబ్లో. ఒక 2 years తర్వాత 1 year తర్వాత మీరు ఆ టైంలో ఇది చెప్పారని అంటే ఇట్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, తగ్గొచ్చు పెరగవచ్చు. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఫుడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వ్యాక్సినేషన్ ఇంక్రీజ్ అయింది, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేది హైక్ అయిపోతాయి. సో ఈ ప్రైజెస్ ఎట్ ప్రజెంట్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి, మేల్ ఫీమేల్కి ప్రైజెస్ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ ఇదే ప్రైజెస్ 22. నేను ఏమని చెప్తున్నానంటే ఇంకా మంచి ఇంకా బ్లడ్ లైన్ పప్పీస్ వస్తాయి, అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్, ఇంకా అవుట్ స్టాండింగ్ క్వాలిటీ కూడా ఉంటాయి. సో అవి మీ రిక్వైర్మెంట్ బట్టి మీ రిక్వైర్మెంట్ గుడ్ క్వాలిటీ మేము ఆ ప్రైస్ చెప్పిన 23 to 25, 26 వస్తుంది. ఇంకా ఎక్స్ట్రాడినరీ షో క్వాలిటీస్ ఉంటాయి, ఇంకా కొద్దిగా ప్రైస్ పెరుగుతుంది. ఇంకా విత్ పేపర్స్ తోటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేపర్స్ వితౌట్ పేపర్స్ అంటే ఇదైనా ప్యూరా అదైనా ప్యూరా, కానీ దాని పేరెంట్స్ పెడిగ్రీ ఉంటే దాని పప్పీస్కి పేపర్స్ వస్తాయి. దానివల్ల డాగ్ షూస్కి అయినా బయటికి ఏమైనా యూనిట్ అయితే అదర్ స్టేట్స్కి వెళ్ళాలనుకుంటుంటే అదర్ కంట్రీస్కి మస్ట్ అండ్ షుడ్ అన్నమాట పేపర్స్. సో టేక్ అ క్యూట్ షిట్జు హోమ్. సో ఈ బ్రీడ్ గురించి చెప్పండి. దిస్ ఇస్ రాట్వైలర్. రాట్వైలర్ లైఫ్ స్పాన్ 12 to 15 years ఉంటుంది. ఇది సెక్యూరిటీ, మేజర్గా ఓన్లీ ఫర్ సెక్యూరిటీ. దాంతోటి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే దీని మెంటాలిటీ విల్ బి, ఇది ఒక స్పేస్, ఒక ఇల్లు ఉందనుకోండి, దీని ఏరియా ఉందనుకోండి, టెరిటరీ, దాని ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప దే డోంట్ యాక్సెప్ట్ అదర్ పీపుల్. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంత ఉంటాయి, చిన్నపిల్లలు ఎంత ఫ్రెండ్లీ ఉంటారో అంత మనతో అంత ఫ్రెండ్లీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బయటోడైనా స్ట్రేంజర్స్ అయినా లోపలికి రానియదు. అండ్ మీరు ఎవరన్నా రావాలి అని అనుకుంటే చైన్ వేసేసి కట్టేసి అప్పుడు లోపలికి పెట్టుకొని వాళ్ళ పంపించాలి. అది ఏంటంటే ఓనర్కి తోటి చాలా లాయల్గా ఉంటుంది ఓనర్కి, కాకపోతే ప్రాపర్ హ్యాండిల్ చేయాలి. కొట్టడం లాంటిది, కేజ్లో పెట్టడం లాంటిది, అండ్ ఒకటే దగ్గర కట్టేయడం లాంటివి చేస్తే ఫెరోషియస్ అయితే ఓనర్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రాపర్గా ఏంటంటే ఒకటే దగ్గర కట్టేసి దాన్ని తిప్పకుండా, దాంతో టైం స్పెండ్ చేయకుండా, ఏ బ్రీడ్స్ అయినా ఈవెన్ వాట్ ఎవర్ యూ బ్రీడ్, ఏ బ్రీడ్ తీసుకోండి, టైం కొద్దిగా స్పెండ్ చేయాలి. అది దాన్ని ఒక ఎట్లా అంటే దాన్ని ప్రిజన్ లాగా వేసేసి పెట్టేసిన అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ప్రాబ్లమ్, ఇట్ విల్ బికమ్ ఫెరోషియస్. కాకపోతే ద బెస్ట్ నాకు సెక్యూరిటీ కావాలి అని అనుకున్న సెక్యూరిటీకి పనికి వచ్చింది. అంత ఫ్రెండ్లీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హై సెక్యూరిటీ. ఎవరు లోపలికి రావాలంటే ఇంకా అంతేగా, మనకి ఆ థాట్ కూడా బంద్ చేసుకొని వెళ్ళిపోవాలి ఆ థాట్. ఎందుకంటే దాన్ని చూస్తేనే చాలా బ్రాడ్గా వస్తుంది, చాలా హెడ్ సైజ్ ఇంత పెరుగుతుంది, బోన్ సైజ్ చాలా మస్కులర్గా ఉంటుంది. హై అండ్ సెక్యూరిటీ. దీని తర్వాత జర్మన్ షెపర్డ్ ఫస్ట్, సెకండ్ అంటే అది లాయల్ ఉంటుంది, ఇది హై అండ్. దీని తర్వాత ఇంకా బెల్జియం మాల్నోయిస్ ఉంటుంది, అది కూడా ఆన్ ఆర్డర్ ఇస్తాను. విల్ గెట్ ఆల్ బ్రీడ్స్, మీకు ఏ బ్రీడ్ కావాలన్నా యూ వాట్సాప్ అస్, కాల్ చేయండి, విల్ గివ్. మెయింటెనెన్స్ దీనికైనా సేమ్ యాజ్ జర్మన్ షెపర్డ్ లెక్కనే, సేమ్ వాకింగ్ అవసరము. అండ్ మంచి చికెన్, నాన్ వెజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ వీటికి. దీనికి జర్మన్ షెపర్డ్కి నాన్ వెజ్ అయితే కావాలా, అండ్ బాయిల్డ్ ఎగ్స్ అట్లా పెట్టాలి. మీరు లైఫ్ స్పెన్ ఎంత అన్నారు దానికి? 12 to 15 years. 12 to 15 years. సో మీడియం దానికి బేసికల్గా దీస్ బ్రీడ్ ఫ్రమ్ సర్బియా అండ్ జర్మన్ బ్లడ్ లైన్స్ ఉంటాయి. జర్మన్ ఏంటంటే స్నాట్ కొద్దిగా అది వస్తుంది, సర్బియా కొద్దిగా హెడ్ సైజ్ బ్రీడ్ వచ్చి బ్రాడ్ వచ్చేసి మస్కులర్.
అండ్ మాక్సిమం హైట్ ఎంత పెరుగుతుంది? సేమ్ యాజ్ ఇంతవరకు వస్తుంది, మన మోకాల నుంచి కొద్దిగా పెద్దగా వస్తుంది. ఓకే, సేమ్ యాజ్ లాబ్రడార్స్, మీరు లాబ్రడార్స్ చాలామంది చూస్తుంటారు కదా, సేమ్ అలానే గ్రోత్ ఉంటుంది. సో దీని పర్పస్ అయితే మీకు తెలిసింది కదా, లైక్ సెక్యూరిటీ అలర్ట్ ఉంటుంది అండ్ యా దాట్స్ ద పర్పస్ అనుకోండి. ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ మీరు కూడా కొంచెం యాక్టివ్ ఉండాలనుకుంటే లైక్ యూనో ఫిజికలీ ఆల్సో ఇలాంటి పప్పీస్ పెంచుకుంటే ఏంటంటే మన ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఫైనలీ అన్న ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎట్లుంటుందంటే క్వాలిటీ బట్టి, అదే పెట్ క్వాలిటీ నుంచి క్వాలిటీస్ ఉంటాయి. దీనికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఎట్లా అంటే మినిమం బేసికల్గా ఒక 18,000 స్టార్ట్ అవుతుంది పెట్ క్వాలిటీ. అండ్ హెవీ బోన్ మంచి క్వాలిటీ అంటే ఒక 25,000 ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా షో క్వాలిటీ, షోలో ఇస్తారు కదా, షో పొటెన్షియల్ దాని పప్పీస్, ఛాంపియన్ పప్పీస్ విల్ బీ ఎక్స్పెన్సివ్. ఏదైనా మదర్ ఫాదర్ ఛాంపియన్ ఉంటుంది అనుకో, దాని పప్పీస్ విల్ బీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది కొంచెం అంటే మనకి స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి అన్న, గ్రూమింగ్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? అంటే బయట ఎక్కడైనా తీసుకెళ్తే గ్రూమింగ్ కోసం? గ్రూమింగ్లో అంటే గ్రూమింగ్ ఏం అవసరం ఉంటుంది, దీనికి హెయిర్ ఎక్కువ పెరగదు కదా, మనమే చేసుకోవచ్చు. బ్రష్ తీసుకొని ఇట్లా చేసుకోవాలి, హెయిర్ కటింగ్ అవసరం లేదు. సో ఒక బ్రష్ తీసుకొని ఒక 5 minutes మనమే దూసేస్తే సరిపోతుంది. సో హెయిర్ కట్ అవసరం లేదు కాబట్టి మీరు అవసరం ఉంటుంది. ఓకే, సో దాట్స్ అబౌట్ రాట్వైలర్. సో గైస్ ఈ రోజుకి మన లాస్ట్ పప్పీ లాబ్రడార్స్. యా అన్న, లాబ్రడార్ గురించి కొంచెం. సో మీకు బేసికల్గా ఇప్పుడు క్వాలిటీ అర్థం కానీ ఇది కూడా తెప్పించాను. ఇవి మీడియం క్వాలిటీ పప్పీస్, ఇవి మీడియం క్వాలిటీ. కాకపోతే హెవీ బోన్లో కూడా మీడియం క్వాలిటీస్ ఉంటాయి. బోన్ సైజ్ కొద్దిగా హెవీ ఉంటుంది, కాకపోతే ఇది షార్ప్ నాజల్ ఉంటుంది, కొంచెం మూతి ఉంటుంది. దిస్ విల్ గెట్ ఫర్ లెసర్ ప్రైస్. పీపుల్ అంటారు ఏంటంటే 10,000 దొరుకుతుంది కదా ల్యాబ్స్, ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ అని అంటే, యు సీ ద డిఫరెన్స్. క్లోజ్ సీ ద హెడ్ సైజ్, ద బ్రాడ్ హెడ్, లాంగ్ ఇయర్స్, పంచి ఉంటుంది, బోన్ సైజ్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ పక్కన కంపేర్ చేస్తే యూ పీపుల్ విల్ గెట్ టు నో. లాంగ్ నాజల్ ఉంటుంది, షార్ట్ నాజల్, హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది. దీస్ ఆర్ క్వాలిటీ పప్పీస్ అన్నమాట. ఇక్కడ చూడండి, టెయిల్ విల్ బి మీడియం. ఇప్పుడు చూడండి ఇది. సో అందరు ఏమంటారు, తక్కువలనే ఇక తీసేసుకుంటారు ఇట్లా. ఇది కూడా ఒరిజినలే, ప్యూరే. కాకపోతే ఫీచర్స్ విల్ బి డిఫరెన్స్ ఉంటుంది. హెడ్ సైజ్ బ్రాడ్ ఉండి, బోన్ సైజ్ హెవీ ఉండి, ఇది ఉంటాయి. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవంటే. అంటే కంపేర్ టు ఈ ప్రైజెస్ మీరు 10,000, 12,000 ఇవి ఎక్కువ దొరుకుతాయి. ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతాయి. ఇట్లాంటి హై క్వాలిటీ, హై అండ్ ఎట్లా అంటే మంచి పేరెంట్స్, హెడ్ సైజ్ బ్రాడ్గా ఉండి, ఇయర్స్ పెద్దగా ఉండి, పంచ్ ఫేస్ ఉండేది, ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రైజెస్ అనేది. ఇవి క్వాలిటీ మంచి హై క్వాలిటీ పప్స్. స్పెషల్లీ మీకు డిఫరెన్స్ కనిపించాలని ఇక్కడ ఇది నేను తెప్పించాను. ఎందుకంటే ల్యాబ్స్లో నార్మల్గా తక్కువలో అమ్మే చాలా ఉంటాయి కాబట్టి, ల్యాబ్స్లో ఎవ్రీవేర్ ఐ మీన్ ఎక్కడ తక్కువనే ఇట్లాంటి బ్రీడ్స్ ఎక్కువ అమ్మేస్తుంటారు. సో కస్టమర్స్ తెలియకుండా తక్కువ అని చెప్పేసి దే విల్ గో ఫర్ దిస్. పెరిగినాక కొద్దిగా షార్ప్గా, లీన్గా, అంత లుక్గా ఉంటుంది. ల్యాబ్ అంటే హెడ్ సైజ్ పెద్దగా ఉండి, లావుగా మస్కులర్ అంటే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. చూడండి ఇట్లా. నేను ఐ ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ఆల్ బ్రీడ్స్. అన్నిట్లో కూడా నేను ఇట్లాంటివే సజెస్ట్ చేసి ఇట్లాంటివే తీసుకోమంటా. ₹4 అంటే కంపేర్ టు ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా లుక్ బాగుంటుంది, బోన్ సైజ్ బాగుంటుంది, హెవీగా ఉంటుంది. సో ఇట్లా చూసినా కూడా మంచిగా అనిపిస్తుంటుంది. వెల్ బిల్ట్ ఉంటాయి అనమాట, మంచిగా స్ట్రాంగ్గా హైటే కానీ, బోన్ సైజే కానీ, హెడ్ సైజే కానీ వెల్ బిల్ట్ ఉంటాయి, మస్కులర్ ఉంటాయి, చాలా మంచిగా వస్తాయి. సో ఇది అందుకే మా దగ్గర ప్రైస్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ తక్కువ ఒక 3,000-4,000 డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ పప్స్ ఎప్పుడు తక్కువకి రావు. అంటే తక్కువకి ఇన్ ద సెన్స్ ఈ రేట్లో ఈ క్వాలిటీ ప్రైస్లో ఈ క్వాలిటీ అయితే రాదు, దానికే ప్రైస్ ఉంటుంది. సో ఎట్లా అంటే క్లయింట్స్కి నేను ఇన్ఫర్మేషన్, వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తున్నా. సో అందుకే ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, మీకు అర్థం కావాలని చెప్పేసి మేము ఐల్ ట్రై. ఓకే, అండ్ ఇదే పప్పీస్ని 30,000-40,000 హెవీ ప్రైజెస్లో అమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా మార్కెట్లో ఏమైందంటే గుంజడం, మోసం, అంటే అమ్మేసేయడం, పైసలు లాక్కోవడం, అంటే చీటింగ్ అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా అంటే మీరు కొద్దిగా ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మీరు మోసపోరు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇవే పప్పీస్ని చాలా హై అండ్ ప్రైజెస్, ఎక్కువ మార్జిన్ పెట్టి కూడా అమ్మే కొంతమంది ఉన్నారు. సో ఇట్స్ అప్ టు యూ. మీకు ఎక్కువ పైసలు అంటే యూ కెన్, ఐ డోంట్ వాంట్ టు దిస్ థింగ్. బట్ ఒకటి ఏంటంటే మీరు మా దగ్గర ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ మా దగ్గరకు వస్తుందంటే మంచి క్వాలిటీ సజెస్ట్ చేస్తాము, ఎట్ గుడ్ ప్రైస్, బెస్ట్ ప్రైస్లో ఉంటుంది.
బెస్ట్ ప్రైస్. చీపెస్ట్లో అయితే క్వాలిటీ రావండి, చీప్ ప్రైస్ కాకుండా బెస్ట్ ప్రైస్ మీకు మార్కెట్ నుంచి మా దగ్గర తక్కువకే దొరుకుతుంది. మార్కెట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 15,000 ఇస్తున్నారు అనుకోండి, ఒక 12,000 దొరుకుతుంది. ఇట్ విల్ బి డిఫరెన్స్ విల్ బి దర్. అండ్ క్వాలిటీ పప్పీస్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ నాట్ దిస్ పప్పీ ఫర్ 15-12, జస్ట్ టెల్లింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో స్పెషల్లీ ల్యాబ్ గురించి ఇంత ఎక్స్టెండెడ్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చాలా మంది ల్యాబ్స్ కోసం చూస్తుంటారు, ల్యాబ్స్ ఎక్కువ ప్రిఫర్ అండ్ ల్యాబ్స్ కానీ గోల్డెన్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఇంత ఎక్స్టెండ్ చేసినాం గైస్. ఇంకోటి ప్రైజెస్ అంటే ప్రైజెస్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ప్రైజెస్ ఉంటుంది. అండ్ వెరీ ప్లేఫుల్, వెరీ ఫ్రెండ్లీ, కిడ్స్ ఫ్రెండ్లీ, ప్లేఫుల్. డజంట్ ఎవరిని బైట్ చేయడం కానీ కరవడం కానీ ఇట్లాంటివి కాదు. కంపానియన్ బ్రీడ్స్ ఇవి చాలా మంచి ముద్దుగా ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి అ వెరీ ఎట్లా అంటే ఒక ఇంట్లో ఒక కంపానియన్ మెంబర్ లెక్కనే ఉంటుంది. మనం ఎక్కడ పోను మనతోటి వస్తుంటుంది, ఆడుతుంటుంది. సో కంపానియన్గా ఒక డాగ్ కావాలి, కంపానియన్గా మనకు తోడు ఒకటి కావాలి అని అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దిస్ బ్రీడ్. అండ్ మెయింటెనెన్స్ అన్న చాలా మెయింటెనెన్స్ విల్ బి సి ల్యాబ్స్ ఇది స్పెసిఫిక్. వేరే బ్రీడ్స్ అంటే కొద్దిగానే తింటాయి, మంచి ఇంతే ఇదే తింటాయి. అది అంటే ఇవి బ్రీడ్స్ అంటే ఏది పెట్టు అది తింటాయి. ఏది పెట్టు అని ఇన్ ద సెన్స్ నాట్ ఉప్పు కారం లేకుండా. అండ్ వెజ్లో కూడా పెంచుకోవచ్చు, పల్సెస్ వేసేసి అన్ని పల్సెస్ వేసి వెజిటేబుల్స్ వేసి పెంచవచ్చు. నాన్ వెజ్లో కూడా పెంచుకోవచ్చు. అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. వెజిటేరియన్ వాళ్ళు కూడా దీన్ని గో ఫర్ దిస్ బ్రీడ్. ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ అ న్యూట్రిషన్ ఫుడ్. ఉత్త పాలను పెరగడం కాకుండా దే నీడ్ అ న్యూట్రిషన్ ఫుడ్. అంటే అన్ని పల్సెస్ మిక్స్ చేసి కిచడీ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఫుడ్. అండ్ వెరీ ప్లేఫుల్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ లైఫ్ స్పాన్ అన్న మీడియం బ్రీడ్స్ వచ్చేసి ఇది మీడియం. అంటే ఏ బ్రీడ్ అయినా లైఫ్ స్పాన్ సేమే ఉంటుందా? అంటే లైక్ మీడియం బ్రీడ్స్ అన్నిటికీ దేర్ విల్ బి టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, స్మాల్ బ్రీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీడియం సైజ్డ్ బ్రీడ్స్ ఉంటాయి. టాయ్ బ్రీడ్స్లో వచ్చేసి చిన్న బ్రీడ్స్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు చెప్పుడు, మాల్టీస్, చివావా ఇవన్నీ. అండ్ స్మాల్ సైజ్లో వచ్చేసి షిట్జు, ఈ బ్రీడ్స్లో స్మాల్ సైజ్. ఇంకా మీడియం సైజ్లో బీగల్స్ వస్తాయి, అండ్ ల్యాబ్స్ వస్తాయి, జర్మన్ షెపర్డ్స్ వస్తాయి, రాట్ వైలర్స్ వస్తాయి. అండ్ గెయిన్ బ్రీడ్స్తోనే తక్కువ ఉంటుంది 8 years అప్ టు. ఓకే, 16 years వరకేమో టాయ్ బ్రీడ్స్ వస్తాయి, 12 to 16. ఇవి వచ్చేసి 12 to 15 years. జైన్ బ్రీడ్స్ వచ్చేసి గ్రేడెన్, సెయింట్ బెర్నార్డ్, మాస్టిఫ్స్, ఇవన్నీ గ్రెయిన్ బ్రీడ్స్. ఇట్ కమ్స్ 8 up to 8 years అంతే. 8 years ఉంటాయి గ్రెయిన్ బ్రీడ్స్. సో మ్యాక్సిమం అనేది 12 to 15 years లైఫ్ స్పాన్. సో దట్ ఈస్ అబౌట్ ద ల్యాబ్ గైస్. కానీ లాబ్రడార్ రిట్రీవర్ ఇస్ ఫుల్ నేమ్. పీపుల్ అందరు ఏం పిలుస్తారంటే ల్యాబ్. ఇట్స్ కామన్ ల్యాబ్. ఎస్ అన్న, ఐ నో. లైక్ అన్న ఆల్రెడీ చెప్పారు ప్రైస్ గురించి కొంచెం, దట్ దీంట్లో ఒక టైప్ ఆఫ్ ప్రైజింగ్ అయితే ఉండదని. బట్ స్టిల్ అన్న, లైక్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్ మినిమం ప్రైస్ చెప్తాను. నార్మల్ క్వాలిటీ వచ్చేసి 10-12 అట్లా వస్తాయి. 10-12 ఫీమేల్ అయితే 10కి అట్లా వస్తుంది, ఒక 15 వరకు. ఒక గుడ్ సైజ్ వచ్చేసి 15 to 18 వరకు ఉంటుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ కావాలంటే 20 to 25 ఉంటుంది. విత్ పేపర్స్, ఇంకా టాప్ క్వాలిటీ. ఇందులో ప్రైస్ అనేది ఇంకా ఫర్దర్ ఉంటుంది. అండ్ వీళ్ళ గ్రూమింగ్ ఎలా ఉంటుంది అన్న? గ్రూమింగ్ డైలీ ఒక బ్రష్ చేసేసేయాలి. అండ్ హెయిర్ కట్ అవసరం ఉండదు. వాకింగ్ తీసుకెళ్తే ఫిట్ ఉంటాయి. వాకింగ్ తీసుకపోవాలి, లేదంటే ఒబేస్ అవుతాయి. ఓవర్ ఫీడ్ తినేసి ఓవర్గా ఒబేస్ అయిపోతాయి. వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ వీటికి. లాబ్రడార్స్ దే నీడ్ అ వాక్. ఓకే, ఫర్ బెటర్ హెల్దీ లైఫ్. అదర్వైజ్ కొంచెం ఇండిపెండెంట్ పెద్ద హౌస్ ఉంటే ఇంకా బెటర్. మరి ఇంకా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఇంకా బెటర్. వాకింగ్ తీసుకపో అంటే ఇంట్లో అంతా తిరుగుతుంటుంది కాబట్టి ఇంకా ఎక్సర్సైజ్. సో దాట్స్ అబౌట్ our last puppy, Labrador Retriever అనమాట. అండ్ వీ హ్యావ్ ఇదే కాదు, ఇంకా చాలా బ్రీడ్స్. ఇప్పుడు చాలా బ్రీడ్స్ ఉంటాయి, అన్నీ వీ కాంట్ డిస్ప్లే ఓవర్ హియర్. మీకు ఏ బ్రీడ్ కావాలన్నా విల్ గివ్ యూ. ఓకే, ఓన్లీ ఈ వీడియోలో మేము జస్ట్ 6 to 7 డిస్ప్లే చేసినాం అనమాట. బికాస్ ఏదైతే మోస్ట్ పాపులర్ ఉన్నాయి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, ఆ పప్పీస్ అయితే మేము డిస్ప్లే చేస్తాం. సో అన్న దగ్గర డానీ పెట్స్ అండ్ కెనల్స్ అంటే మీరు ఓన్లీ పప్పీసే అనుకుంటారేమో. పప్పీసే కావు గైస్, ఇంకా చాలా డిఫరెంట్ పెట్స్ ఉంటాయి. కిటన్స్. కిటన్స్. సో ఇప్పుడు మేము కిటన్స్ గురించి చెప్పబోతున్నాం. సో గైస్, ఈ ఎగ్జాటిక్ బర్డ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెయిట్ ఫర్ పార్ట్ 2. డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ షాప్ గురించి. ఓకేనా?